ఇది చాలా మంచి బర్నింగ్ టాపిక్ అండి రైట్ నౌ. ఎందుకంటే ఫార్మసీ గురించినటువంటి చాలా అపోహలు మార్కెట్ లో ఉన్నాయి. ఫస్ట్ ఫార్మసీ పిల్లలు ఫార్మసీ స్టూడెంట్స్ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే 2002 తర్వాత ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ నాప్లెక్స్ ఎగ్జామినేషన్. అంటే అమెరికాలో ఒక రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అవ్వడానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పేరే నాప్లెక్స్. 2002 తర్వాత ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఇండియా ఈస్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ నాప్లెక్స్ ఎగ్జామినేషన్. అంటే ఇక్కడ బి ఫార్మసీ చేసినటువంటి పిల్లలు అమెరికా వచ్చి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అవ్వాలి అంటే అవ్వలేరు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రెండవది ఏంటంటే బి ఫార్మసీ తర్వాత ఏమిటి లైఫ్ భవిష్యత్ ఏమిటి అంటే మనం నిజాలు మాట్లాడుకుందాం. ట్రెడిషనల్ గా బి ఫార్మసీలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి? ఒక ఫార్మసిస్ట్ స్టార్ట్ చేసుకోవటం లేదా ఫార్మసీలో పనిచేయటం. ఇవాళ మీరు ఏ ఫార్మసీకైనా వెళ్ళి చూడండి, అక్కడ ఒక ఫార్మసిస్ట్ మాత్రం కనపడటం. అంటే మీరు ఇక్కడ ఒక పదం గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఏ డాక్టర్ ఈస్ మేకింగ్ ఎ రాంగ్ డయాగ్నోసిస్ పేషెంట్ మే డై. If a pharmacist is dispense a wrong medicine, same thing is going to be happen. అంత ఇంపార్టెన్స్ ఫార్మసిస్ట్ కి. అన్ఫార్చునేట్లీ మనం 90% ఫార్మసిస్ట్ లో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఉండట్లేదు. అంటే ఈ జాబ్స్ వేరే వాళ్ళు తీసేసుకున్నారు. రెండవది ఇండస్ట్రీకి వెళ్దాం అనుకున్నాం అనుకోండి, ఒక బిఎస్సి కెమిస్ట్రీ స్టూడెంట్ ఒక బి ఫార్మసీ స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు బిఎస్సి వాళ్ళనే తీసుకుంటున్నారు. ఎందుకంటే శాలరీ తక్కువ కావచ్చు, ఇంకో రీజన్ కావచ్చు. ఈ జాబ్స్ కూడా వేరే ఫార్మసీ వాళ్ళవి. మూడోది ఏంటి? డ్రగ్స్ ని మార్కెట్ చేయడం. బికాస్ దీస్ పీపుల్ నో అబౌట్ వాట్ ఈస్ మెటబాలిజం, వాట్ ఈస్ టాక్సికాలజీ, వెన్ దిస్ అడ్వర్స్ ఈవెంట్ ఈస్ గోయింగ్ టు బికమ్ లైక్ ఏ సీరియస్ అడ్వర్స్ ఈవెంట్. ఆల్ దీస్ థింగ్స్ వీళ్ళకి బాగా తెలుసు. కానీ ఏమవుతుంది, ఒక బీకామ్ చదివినటువంటి వ్యక్తి ఒక సూట్ కేసు తీసేసుకుని వేరే జాబ్స్ తీసేసుకున్నారు. అంటే ట్రెడిషనల్ గా వీళ్ళకున్న ఆపర్చునిటీస్ వేరే వాళ్ళు తీసేసుకున్నారు. అది ఒకటి. కాబట్టి ఆల్టర్నేటివ్ కెరీర్స్ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది ఆలోచించడం ఎప్పుడు ఆలోచించుకోవాలి? బి ఫార్మసీ చేరిన రోజు నుంచి ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకుంటే వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు.